వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్కే గల్లీ బాయ్స్. మా దగ్గర ఉన్న రాయి అయితే చెక్ చేయించినాము, కానీ అతను ఏమన్నాడు వీడియో ఎండ్లో చూద్దాం. ఇంకా పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి చూడండి. మేము ముందు రోజు రాత్రి అయితే మహానందిలో స్టే చేసి పొద్దున్నే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. కార్తీక మాసం అయినప్పటికీ మొంతా తుఫాన్ కారణంగా క్యూ లైన్లన్నీ ఖాళీగానే ఉన్నాయి, జనాభా కూడా తక్కువనే ఉన్నారు. మేము త్వరగానే దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసాము. అందరం మళ్ళీ తిరుగు ప్రయాణం చేసాము గాజులపల్లికి. ముందు రోజు కంటే ఈరోజు జనాలు అధికంగా ఉన్నారు. వాళ్ళు పాపం దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గత వారం 10 రోజులుగా పాపం వెతుకుతూనే ఉన్నారంట. వారిలో ఎక్కువ మంది ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు. చాలామంది ఒడ్డున వెతుకుతున్నారు. కొంతమంది అయితే నీళ్ళలో దిగి మరీ వెతుకుతున్నారు. నీళ్ళలో అలాగే కూర్చొని తడుచుకుంటూ అలాగే వెతుకుతున్నారు. మా బ్యాచ్ కూడా ఒక సైడ్ కూర్చొని అందరం ఒకే చోట కూర్చొని వెతుకుతూ ఉన్నాము. అంటే ఒకరి మీద వాళ్ళ నమ్మకాలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఒకళ్ళు దొరికితే ఇస్తారో లేదో అని అందరూ ఒక చోటే కూర్చొని వెతకసాగారు. మాలో పాపం ఎవరికి ఏ వ్యక్తికి ఏది దొరకలేదు, కానీ కొన్ని రాళ్ళు అయితే తీసి దాచిపెట్టి ఉంచారు. అతను వస్తే చెక్ చేపిద్దామని ఫైనల్గా అయితే అతను వచ్చాడు. మా దగ్గర ఉన్న రాళ్ళన్నీ చెక్ చేయించాము. అతను రాయికి 10 రూపాయలు తీసుకున్నాడు. ఆ 10 రూపాయలు కూడా పోయాయి మాయి. అందులో ఉన్నాయన్నీ రాళ్ళేను, ఒక్కటి కూడా డైమండ్ కాదని చెప్పాడు. తిరిగి ఇంటి బాట పట్టాము, కానీ మా వాళ్ళందరూ చెక్ చేయించుకున్నారు.